లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్దాన గమ్యం లోకనేకేక విశ్వ అన్నట్టుగా. అంటే పరమాత్మ శాంతాకారుడుగా ఉండి భుజగశీలతో ఉంటాడు విష్ణుమూర్తి. సురేషం మొత్తం ఎన్ని ఉంటాడు. కమలాకారం అంటే కమలం వంటి కళ్ళతో ఉంటాడు విష్ణుమూర్తి. లక్ష్మీ మాత్రం ఒక్సిక్షణ మీద పెట్టుకొని గుండెల మీద పెట్టుకొని ఉంటాడు. యోగి ఉద్దాన గమ్యం అంటే యోగులు గుండెల్లో ఉంటాడు ఆయన. యోగులు అంటే ఎవరు? హిమాలయ ప్రయాసం అక్కడే ఎవరైనా వచ్చింది సత్తులు వాళ్ళ గుండెల్లో ఎప్పుడు నిరంతరంగా ఉంటాడు ఆయన. లాస్ట్ విషయం ఏంటంటే ఈ లోకం అంతా భయభయంగా అంటే విష్ణువుని నమ్ముకున్నోడికి ఎక్కడ కూడా భయం అనేది ఉండదు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సుదృష్టం పద్మనాభం సురేశం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యన గమ్యం వందే విష్ణుం వందే అన్నట్టుగా భయంకరం. నాకు గుర్తులేదు ఎప్పుడుదో నేను నిన్న సోహం విష్ణుమూర్తిని ఆశ్రయించిన వాళ్ళు ఈ విష్ణు అంతా 8 విధాలుగా అతను మాయ నిండి ఉంటుంది. ప్రాణులందరి బుద్ధి ఆయనే. ఈ ఆకాశం భూమి మొత్తం 8 విధాలుగా ఉంటుంది. అలాగా పరమాత్మ చెప్పేది ఏంటంటే భగవద్గీతలో కూడా చెప్తాడు అర్జునుడికి. విషయం ఏంటంటే ఈ ప్రాణులందరి బుద్ధి నేనే, వాళ్ళున్న జీవుడిని నేనే, ఆకాశం భూమి నీరు మొత్తం జలం 8 విధాలుగా నేనే ఉంటా. తల్లి గర్భం నుంచి వచ్చిన వెంటనే విష్ణు మాయ పట్టుకుంటుంది. ఆ విష్ణు మాయ పట్టుకుంటానే అంతవరకు పూజించిన గర్భంలో ఉన్నప్పుడు శిశువు నన్ను ప్రభు నీలో కలుపుకో అనుకున్న శిశువు విష్ణు మాయ పట్టుకుంటాను ఏమంటాడంటే నీది నాది కాడికి వస్తాడు. కానీ పరమాత్మ ఏమంటాడంటే ఆ నీది నాదిని తొలగించు, మొత్తం సర్వం నాకు అప్పించు. నువ్వు పుణ్యం కోరుకోవకు, పాపం కోరుకోవకు. పుణ్యం కోరుకున్నావా నీకు స్వర్గంలో కొద్ది కాలం నీకు స్వర్గభోగాలు అందుతాయి, మళ్ళా భూలోకానికి వస్తావు. కానీ మొత్తం పరమాత్మ నీదే అని ఇచ్చినవా నువ్వు నాలో అంకిపోతావు అనే విధంగా విష్ణుమూర్తి ఎన్ని యుగాలైనా భూమండలం మీద కూర్చొని చెప్పేది ఒకటే, నాది నాది అని నువ్వు అనకు. ఏది కూడా పరమాత్మ మొత్తం నువ్వు ఇచ్చినావు తండ్రి, నువ్వు ఇచ్చినావు, నీ దయ అనే విధంగా మనం వెళ్తే అది పరమాత్మ ఖచ్చితంగా మనం చూస్తానే ఉంటాడు. నేను చెప్పుకునే ఇంకా చాలా ఉన్నాయి. నేను మళ్ళీ వస్తే ఎవరైనా మాట్లాడుతుందా మాట్లాడదాం.